హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెప్పుకుంటున్న స్టోరీ పేరు ఒక మధురమైన జ్ఞాపకంగా. ఇంతవరకు కాంక్రీట్ అరణ్యాలలో పనిచేసిన నాకు విసుగొచ్చిన మాట మాత్రం వాస్తవం. ఒక బ్యాంకు మేనేజర్గా నేను గుమ్మ గుమ్మా లక్ష్మీపురంకి మారుమూల ప్రదేశంలో అడుగుపెట్టాను. మహా అయితే గడప కూడా ఉండని ప్రాంతం. ఆ చుట్టుపక్కల పది పది గ్రామాల కూడలి అది. విధులలో చేరిన 2 రోజులు బ్యాంకులోనే గడిపేశాను. ఇక్కడికి కొద్ది దూరంలో గ్రామ శివార్న ఒక పాత ఇల్లు ఉంది. మీకు నచ్చితే దిగవచ్చు అంటూ అటెండర్ దేవయ్య తీసుకెళ్ళి చూపించాడు. నచ్చకపోయినా సరే మరెక్కడా లేవట్టు ఒత్తిడి తేవడంతో తప్పలేదు. సార్, ఇక్కడికి స్విగ్గీలు జొమాటోలు ఏమీ రావు సార్, మనం గరిట పట్టుకోవటమే తప్ప అని దేవయ్య చెప్తుంటే నాకు బదిలీ చేసి నరకానికి నెట్టారనుకున్నాను. కానీ పదోన్నతపై తప్పదు కదా అని సర్దుకున్నాను. సారీ, ఎందుకో 2 డేస్ నుంచి ఎక్కుళ్ళు మాత్రం వెంట పడిపోతున్నాయి. మేము కింద ఉంటాం సార్, మీరు పైన. అద్దె పెద్ద ఎక్కువేం కాదులేండి, మీకు నచ్చినంత ఇవ్వండి, మాకు కూడా తోడుగా ఉంటారని ఇస్తున్నాం అని మేడ మీదకొచ్చి అన్నీ చూపించాడు ఇంటి యజమాని దయానందం. మీకు అభ్యంతరం లేకుంటే మీకు తిండి సౌకర్యం నేను ఏర్పాటు చేస్తానులేండి, మీరేమీ కంగారు పడకండి అని దయానందం హామీ ఇవ్వడంతో ప్రాణం తెరిపిన పడింది. మధ్యాహ్నం ఇంటికెళ్ళే సమయం చాలక బ్యాంక్లోనే ఉండిపోయా. 1 గంటకి భోజనం పంపాడు దయానందం. అస్సలే 2 రోజుల నుండి సరైన ఆహారం లేదేమో, మహా ఆకలిగా ఉంది. పైగా పంపిన భోజనం మహాభోగ్యంగా ఉంది. ఎవరి చేతి వంటో కానీ అని అనుకుంటూ తిన్నాడు. ఆ సాయంత్రం కొన్ని ఫైల్స్ చూసుకుంటుంటే లోపలికి రావచ్చా అన్న ఓ కోకిల మాధుర్యం నిండిన కమ్మటి గొంతొకటి వినిపించి బయటికి చూశాను. అందమైన పసిడి బొమ్మ. ఈ మధ్యన ఊరెళ్ళి ఈరోజే వచ్చాను. దయానందం గారి చెల్లెల్ని. ఉదయం భోజనం చేసి నన్ను తిట్టుకోలేదు కదా. ఏదో పల్లెటూరి వాళ్ళం, మాకొచ్చినంతలో చేశాం. రాత్రి మీకు టిఫిన్ చేస్తే సరిపోతుందా? కొంత అన్నం కూడా వండాలా? అది కనుక్కుందామని వచ్చాను అంటూ రావడంతో నమస్కార బాణం వదిలి మరీ చెప్పింది. పర్వాలేదు, టిఫిన్ చాలులేండి. ఇంతకీ మీ పేరు చెప్పలేదు? ఆ అప్సరస అందం చూడటంలో నిమగ్నమై అడిగా. మాళవిక. ఆ కమ్మని గొంతు మళ్ళీ వినాలనిపించేలాగుంది. వెన్న ముద్దలతో తాపడం చేసిన శిల్పం లాంటి మాళవిక ఇలాంటి కుగ్రామంలో ఇంతటి సౌందర్య రాశి ఉందంటే నాకు విడ్డూరంగానే అనిపించింది. ఒక 5 నిమిషాల క్రితం అతి మామూలుగా ఉన్న నా మనసులో చిత్రమైన భావనలు దోగాడాయి. అక్కడికి మరో గంటకి టిఫిన్ వచ్చింది. మాళవిక. మా అన్నయ్య బట్టలు అమ్మడానికి చుట్టుపక్కల ఊళ్ళెళ్ళి తిరిగి వస్తాడు. వాడు వచ్చేసరికి ఆలస్యం అవుతుందని ఇక్కడికే తెచ్చేశాను అని తన వెంట తెచ్చిన గిన్నెను అక్కడుంచి పళ్ళెం వేసి అందులోకి వడ్డించింది. ఒక్క ముద్ద నోట్లో పెట్టుకోగానే ఎలా ఉంది సార్ అని అడిగింది. అద్భుతంగా ఉంది, పొగిడాను. నా వంట అంత అద్భుతంగా ఉండదు, ఆకలి మీద మీకు నచ్చిందేమో అంటూ పక్కున నవ్వింది. ఆమె నవ్వులోంచి ముత్యాలు ఏరుకోవాలన్నంతగా ఆమె అత్యంత సౌందర్యం నాలో అలజడి రేపింది. ఆమె వెళ్ళిపోయినా సరే నా హృదయం మాత్రం ఆమె అవయవ పొందికపైనే నిలిచిపోయింది.
చప్పిడి తిండి తినాల్సిన కర్మ నుండి తప్పించి స్వాదిష్టమైన భోజనం అందచేసి తినిపిస్తుంటే నీకిదేం తెగులని మనసులోని నీతిమంతుడు ఒకసారి బయటపడి కేకలేశాడు. అయినా కోతి బుద్ధి కలది కదా మనసు, ఒకసారి పారేసుకుంటే అంతే, మరీ మన మాట వినదు. మాళవిక రాక కోసం ఎంతగానో నిరీక్షించేది. కొన్ని రోజులు మాత్రం మేడపైకి దయానందం భోజనం తేవడం మొదలుపెట్టాడు. అది నన్ను తీవ్ర నిరాశకి గురి చేసింది. ఎప్పుడో మోటార్ వేయమంటూ వేసిన కేకకి మాత్రం మాళవిక రివ్వున బయటకొచ్చి స్విచ్ చేసి వెళ్ళిపోవడం మాత్రం కనిపించేది. ఆమె దర్శనం మరీక కలగదేమో అనుకునే తరుణంలో ఓ పాప మెట్లెక్కి నా దగ్గరకు రావడం జరిగింది. అందమైన పాపను ముద్దులాడుతూ చిన్న చిన్న మాటలాడాను. అరే ప్రవణ్య, నువ్వు ఇక్కడికి వచ్చావా? కంగారు పడిపోయాను. రా, అంకుల్ని ఇబ్బంది పెట్టొద్దు, పద అంటూ నవ్వింది మాళవిక. బుగ్గలు సొట్టలు పట్టాయి. మీ పాప మీ పోలికే, చాలా అందంగా ఉంది అని పొగుడుతుంటే, అబ్బే నాకంటే పాపే చాలా బాగుంటుంది అన్నది. అంకుల్కి బాయ్ చెప్పమ్మా, ఇక వెళ్దాం అని ప్రవణ్యను తీసుకొని దిగిపోయింది. అబ్బా, మత్తి పోగొట్టింది మరోసారి. ఏం కళ్ళవి, సోగతనమంతా నిండుగా పరుచుకొని అదిరిపోయేలా ఆ ఎద సంపద. ఓహ్, మావి చివురు లాంటి ఎర్రదనంతో కూడిన పలుచని పెదాల అందాలను వర్ణించతరమా? సంపెంగను సవాలు చేసే నాసిక, తామర తుళ్ళలాంటి వేళ్ళు, ఇక ఏ భాగానికి అదే అందం. ఏదో ఇక్కడ నౌకరీ నిమిత్తం వచ్చిన నా బోటివాడికి ఇలా ఈ అందాల బొమ్మను చూస్తూ గడపటం ఒక గమ్మత్తైన అనుభవం అనుకోవాలంతే. రోజు ఆఫీస్కి వెళ్ళడం రావడం మామూలైపోయింది. ఒక్కోసారి మాళవిక భోజనం తెచ్చిచ్చేది. అప్పుడే ఏదైనా మాటలు కలిపేవాడిని. పాప మెల్లమెల్లగా నడుచుకుంటూ వచ్చేది. దాన్ని వెతుక్కుంటూ మాళవిక వచ్చేది. అంతకు మించి మరో మధుర పరిణామం ఏది ప్రాప్తించలేదు. ఒకరోజు ఉదయాన్నే బాత్రూంలో నుంచి బయటకు వస్తుంటే అప్పుడే బుడిబుడి నడకలతో ప్రవణ్య వస్తుంటే ఆపి ఎత్తుకున్నాను. హాయ్, ఏం కావాలి? చాక్లెట్ ఇవ్వనా? మీ అమ్మ పేరు చెప్పు. ఓకే, మరి మీ నాన్నగారి పేరేమిటి, ఏం చేస్తుంటారు అని అడుగుతుంటే అప్పుడే వచ్చిన మాళవిక కల్పించుకొని, ఆయన పేరు పార్థు, మిలిటరీలో ఉద్యోగం చేసేవారు, కానీ ఇప్పుడు లేరు, యుద్ధంలో పోయి 5 ఏళ్ళయింది. ఆయనకొచ్చే పింఛన్ పెట్టుకొని ఇక్కడ అన్నయ్య దగ్గర బతుకుతున్నాను. అన్నయ్య జీవితం కూడా ఏమీ బాగోలేదు. గొడవలు పెట్టుకొని తన పిల్లలతో పుట్టింట్లోనే ఉండిపోయింది వదిన. చెప్పినప్పుడు ఆమె గొంతులో మెలితిరిగిన ఏదో బాధ. అయ్యో దురదృష్టం మీకు, అయ్యో దురదృష్టం మీకు నా సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయి. అప్రయత్నంగా నా మదిలోని మాట బయటికి వచ్చింది. థ్యాంక్ యూ సార్ అని పాపను ఎత్తుకొని కిందికి దిగిపోయింది. ఒకరోజు మాళవిక టిఫిన్ పట్టుకొని మేడపైకి వచ్చినప్పుడు గమనిస్తే ఆమె బుగ్గపైన ఒక నల్లటి మచ్చ. అదేంటి నిన్నదాకా లేనిది, మీ చెంపపైన ఏదో మచ్చ అనేసి, అయ్యో ఏమైంది అన్నాను నివ్వెరపోతూ. నేను ఉదయమే గమనించాను, అదే పోతుందిలేండి, అతి మామూలుగానే వెళ్ళిపోయింది మాళవిక. ఆ పక్కనున్న పట్నంకి వాణ్ణి కట్టుకొని వెళ్ళి ఒక మంచి ఆయింట్మెంట్ కొని తీసుకొచ్చి, ఇది మీ బుగ్గ పైన రాయండి, మర్చిపోతుంది అని చేతిలో పెట్టాను. థ్యాంక్స్, ఎంతైంది చెప్పండి, ఇచ్చేస్తా అని అడిగితే వద్దన్నాను. 3 రోజుల తర్వాతనే
మళ్ళీ మాళవిక ఎదురైంది. హరే, అద్భుతం! మీ బుక్క పైన మచ్చ మటుమాయం, ఇప్పుడు సూపర్గా ఉంది అని అంటే, అది మీ ఆయింట్మెంట్ మహిమ సార్ అని గలగలా నవ్వేసింది. మరోసారి బుగ్గలు సొట్టలు పడగా. ఇలా కాలం నడుస్తుండగానే ఒక రోజున బ్యాంకులో ఉండగా దేవయ్య, సార్, దయానందం గారికి యాక్సిడెంట్ అయిందట, అట్నుంచి వస్తుంటే తెలిసింది అనడంతోనే వెంటనే బయలుదేరాను. అక్కడికి దగ్గరలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేర్చారు. కాలు దగ్గర ఎముక విరిగిందన్నారు. డాక్టర్ కట్టుకట్టి ఒక వారం రోజుల పాటు ఉంచి ఇంటికి పంపారు. ఖాళీ దొరికినప్పుడెల్లా వెళ్ళి చూశాను. మందులకయ్యే ఖర్చు నిమిత్తం కొంత పైకం చేతిలో పెట్టాను. డాక్టర్ గారు మాట్లాడి రోజు ఇంటికొచ్చి చికిత్స చేసేలాగా ఒక నర్సుని ఏర్పాటు చేశాను. అయినా సరే వాకర్ తప్ప నడవలేని పరిస్థితి ఎదురైంది దయానందంకి. మీ సహాయ సహకారాలకి థ్యాంక్స్. అయితే మరో విషయం మిమ్మల్ని ఒకటి అడుగుతాను, చెయ్యగలరా అని నా జవాబు కోసం ఎదురుచూసింది మాళవిక. చెప్పమన్నట్లుగా చూశాను. ఈ పరిస్థితుల్లో అన్నయ్య బయటికెళ్ళి వ్యాపారం చేయలేడు. స్వయంగా పెట్టుబడి పెట్టేంత స్తోమత కూడా శూన్యం. అందువలన మీరు మాకు బ్యాంకు ద్వారా రుణం ఇప్పించగలిగితే సంతోషం. నేనే ఇంటి దగ్గర సొంతంగా చేసుకుందామని ఉంది. ఈ సహాయం చేస్తే జన్మలో నీ మేలు మరవను అంటూ నా ముఖంలోకి దీనంగా చూస్తూ అడిగింది. నా ముఖ కవలికలను గమనించసాగింది. బ్యాంకు రుణం ఇప్పించడానికి నేనేమీ శ్రమ పడక్కర్లేదు, తప్పకుండా ఇప్పిస్తానని హామీ ఇచ్చాక మాళవిక వదనంలో అంతులేని ఆనందం కనిపించింది. అక్కడికి ఓ 10 రోజుల్లో రుణం మంజూరయ్యేలాగా చేశాను. వచ్చిన సొమ్ముతో విజయనగరం వెళ్ళి కావలసిన బట్టలన్నీ కొనుక్కొని వచ్చింది మాళవిక. ఆ రాత్రి నాకు టిఫిన్ తెచ్చిపెడుతూ, మీరు చేసిన సహాయానికి నేను ఏమిచ్చినా మీ రుణం తీర్చుకోలేనిది. మీ మేలు ఈ జన్మలోనే కాదు, పై జన్మలోను కూడా తీర్చుకోలేనేమో అన్నది చాలా సంతృప్తి నిన్న గొంతుతో. ఇప్పటికే మీరు చేస్తున్నది కొండంత. ఈ మారుమూలన ఉన్న నాకు ఇంత కమ్మగా భోజనం ఎవరు పెడతారండి? మీకు నా పైన అభిమానం ఉండబట్టి నాకు అన్ని రుచులు చూపిస్తున్నారు. మీరు చేస్తున్న ఈ సాయం చాలదా అని మెచ్చుకోలుగా చూశాను. ఓవైపు ఆమెలో మెరిసిపోతున్న అందాలను వీక్షిస్తూనే ఉన్నాయి నా కళ్ళు. లేదు, మా అన్నయ్య కోలుకోవడానికి కారణం మీరు. రుణం ఇప్పించి బతుకు తెరువు చూపించింది మీరు. మీ రుణం తీర్చుకోలేనిది. నా వంతుగా ఏదైనా సాయం చేయగలను అన్నది కృతజ్ఞతాభావంతో. ఒకసారి ఆగి, మీకు నేను చేసిన సాయం ఏపాటిలేండి, ఏదో బ్యాంకు రుణమేగా ఇప్పించాను అన్నాను ఆమె వెళ్ళిపోతుంటే. ఆ రాత్రి మెరుపులతో కూడిన వాన, మరోవైపు ఉరుములు. కరెంటు పోయింది. మాళవిక దీపం పట్టుకొని వస్తూ, సార్, మీకు వెలుగుండదని చెప్పి దీపం తెచ్చాను అని నా చేతికి ఇవ్వబోతుంటే కొవ్వొత్తి కింద పడి జారిపోయి ఆరిపోయింది. ఆమె వెతకబోతూ దగ్గరగా తచ్చాడింది. బయట నుండి ఆకాశంలో మెరుస్తున్న మెరుపుల కాంతిలో తళుక్కుమంటున్న ఆమె అందం నన్ను వివసుడిని చేసింది. అనుకోకుండా ఆమె శరీరం రాసుకుంది. ఒక్కసారిగా తీయని స్పందనలతో శరీరం వేడెక్కిన మరో అడుగు ముందుకెయ్యడానికి ధైర్యం చాలలేదు. ఎక్కడో పిడుగుపాటుకు నేను పరలోకం నుంచి బయటపడ్డాను. ఆహా, ఎంతటి అద్భుతమైన వాతావరణం! ఈ మధ్యన చాలా రోజులైనా ఇంటి ముఖం చూడకపోవడానికి కారణం మాళవిక పరిచయం కావచ్చు. తప్పక ఒక శని ఆదివారాలు ఊరు వెళ్ళాను.
ఇంటి బాధ్యతలన్నీ ఒక్కొక్కటిగా సమకూర్చుకొని మళ్ళీ తిరుగు ప్రయాణమయ్యాను. పార్వతీపురం వరకు వచ్చిన నేను అక్కడి నుంచి గుమ్మలక్ష్మీపురం వెళ్ళేందుకు బస్సుకి ఇంకా గంట సమయం ఉందని కాంప్లెక్స్ దగ్గర నిలబడ్డాను. నా ఊహలన్నీ మళ్ళీ మాలవిక వైపు మళ్ళాయి. నిజానికి ఆమె మాటల్లో ఒక హామీ ప్రస్ఫుటించింది. ఏమైనా సహాయం చేస్తానంది. పైగా ఏమిచ్చిన రుణం తీర్చుకోలేను అంటూ చెప్పేసింది. ఇక నేను మాలవికను అడగటమే తరువాయి. ఎన్ని సహాయాలు చేసినా నాకు అన్నీ అర్పిస్తుందనే ప్రగాఢ నమ్మకం అణువణువున వ్యాపించింది. ఏదో ఒకరోజు నా దగ్గరకు వచ్చేటప్పుడు అడిగేయాలి. భర్త లేని ఆమెకు తగ్గ కోరికలుంటాయి. నా కోరికను తృణీకరించదనే విశ్వాసం నాకు ఉంది. ఆమెకు ఆర్థికపరమైన సహాయం ఎప్పటికప్పుడు అందిస్తుంటే తప్పకుండా నా కోరికను కాదనదు అని అనుకుంటూ ఉన్నాడు. మాలవికకు ఏదైనా స్వీటు, లావణ్యకు ఒక బొమ్మ కొందామని వెళ్ళాను. కొని వచ్చేటప్పుడు అక్కడికి దగ్గరగా ఉన్న ఓ గుడిలో దైవ దర్శనానికి వెళ్ళాను. అందులో ఎవరో స్వామీజీ ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నారు. చాలామంది భక్తులు ఆసక్తిగా వింటున్నారు. దర్శనం ముగించుకున్న నేను కూడా అక్కడ కూర్చున్నాను. మనిషి జీవితం భ్రమలమయం. ఏ సమయంలో మనల్ని మాయ కమ్ముకుంటుందో అనూహ్యం. దాని నుంచి బయటపడి వాస్తవంలో రావడానికి చాలా నిగ్రహం, సహనం ప్రధానం. ఒక ఆకర్షితమైన వస్తువు మనకి అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని పొందటానికి తహతహలాడుతుంది మనస్సు. ఆ సమయంలో దాన్ని పొందే అర్హత మనకు ఉందో లేదోనని విచక్షణ కోల్పోయి ఉచితానుచితాలకు మరిచి ప్రవర్తించేలాగా మారే ప్రమాదం పొంచి ఉంటుంది. అప్పుడే మనం ఆ ఆకర్షితమైన వస్తువు నుండి దూరంగా పోయి కోరికలను కట్టడి చేసుకున్నప్పుడే మనలో ఉన్న మానవత్వపు విలక్షణత బయటపడుతుంది. అవతలి వారి వైపు దురుద్దేశ భావనతో వాళ్లకు ఆశలు కల్పించి దాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తే మనిషి నీచ భావన బయటపడుతుంది, అభాస పాలవుతాడు. ఈ వాస్తవాలను ఆకలింపు చేసుకుంటే జీవితం సుగమం అవుతుంది. ఒక ఆకర్షితమైన వస్తువుకి అందుబాటులో ఉండకుండా మనమే దానికి దూరం అవ్వాలి. ఉండకుండా అప్పుడే ఎటువంటి ఇబ్బందులు ఎదురవ్వవు, క్షేమదాయకం కూడా. రావణుడు వంటి వాళ్ళు ఎందరో పరవ్యామోహంలో పడి కోరి ఎలా పతనమైనారో పురాణాలే సాక్ష్యంగా నిలిచాయి అంటూ ఆ స్వామీజీ మాటలు సుటిగా నాకే తగిలినట్టు అనిపించింది. అవును, నేను కూడా విచక్షణ కోల్పోయేలా ఆలోచిస్తున్నానా? ఎదుటి మనిషిలోని బలహీనతను, నిస్సహాయతను వాడుకోవాలని ఎదురు చూస్తున్నానా? మాలవిక కుటుంబ దైన్యస్థితిని చూసి సాయం చేసినప్పటికీ ఆమె మామూలుగా అన్న మాటలకు నాలోని పూర్తిగా స్వార్థం అలుముకుంది. అందరాని చందమామ లాంటి అందం అందుబాటులోకి వచ్చింది కాబట్టి నేను దురాశకు ఊపిరిలోదాను. అదే నేను నీతిగా యోచించి ఆ విషయవాంఛకు తలవంచక అందుబాటులో ఉన్నదానికి నా అంతటా నేనే అందనంత దూరం అయిపోతే అప్పుడు నా మర్యాదకు భంగం వాటిల్లదు. ఉపకారిగా ఎందరి గుండెల్లో ఒక మంచి స్థానం కూడా ఎల్లకాలం పదిలంగా ఉంటుంది. హృదయాన్ని అద్దంలా స్వచ్ఛంగా ఉంచుకుంటే అసలు ఏ బాధ లేదు. ఈ భావాలన్నీ నా మది అణువణువుని కవ్వంలా చిక్కాయి. బస్సు హారన్కి ఆలోచనలోంచి బయటపడి బస్సెక్కి సీట్లో కూర్చున్నాను. ఇప్పుడు నా ప్రయాణం ఎటువంటి అలజడులు లేకుండా ప్రశాంతంగా సాగుతుంది. ఒక 3 రోజుల తర్వాత, అదేం సార్ మీరిక్కడి నుంచి మారిపోతున్నారు? ఏం నా వంట తిని బోర్ కొట్టిందా? పెట్టెబేడ సర్దుకు బయలుదేరుతుంటే అడిగింది మాలవిక. అబ్బే ఏం లేదు, బ్యాంకుకి దగ్గరలో ఉన్న ఇల్లు ఒకటి చూశాను. ఒకవేళ ఎప్పుడైనా నా భార్య పిల్లలు వస్తే ఇది చాలదని తీసుకుంటున్నాను.
జవాబిచ్చాను. సార్, మీ వాళ్ళు వస్తే తప్పకుండా ఇక్కడికి తీసుకురండి. మీ ఆవిడ గారికి చెప్తాను మా కుటుంబానికి మీరెంత సాయం చేశారోనని నిష్కల్మషంగా నవ్వుతూ అన్నది మాళవిక. ఆ, తప్పకుండా తీసుకొస్తాను అంటూ చెయ్యి ఊపుతూ అక్కడి నుంచి కదిలాను. మాళవిక లాంటి అపురూపమైన అందాల బొమ్మను మనసులో ఆరాధించాలి తప్ప అర్హత లేనప్పుడు సొంతం చేసుకోవాలనుకోకూడదు. ఒక మధురమైన జ్ఞాపకంగా గుర్తుంచుకోవాలి అంతే. అదే నేను ఈ అనుభవంతో నేర్చుకున్నది.